ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి వేసుకోడానికి సరైన బూట్లు కూడా కొనుక్కోలేక ఇబ్బందిపడ్డ ఒక కుర్రాడు ఈరోజు 145 కిలోమీటర్ల స్పీడ్తో బౌలింగ్ వేస్తూ బడాబడా క్రికెటర్లనే వణికించాడు. అతనే సన్ రైజర్స్ సంచలనం సకిబ్ హుస్సేన్. ఒకటి కాదు రెండు కాదు, తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే 4 కీ వికెట్స్ పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ని చావు దెబ్బ కొట్టాడు. అయితే అసలెవరీ సకిబ్ హుస్సేన్? ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సినోడు క్రికెటర్గా ఎలా మారాడు? అతని కోసం అతని తల్లి చేసిన ఆ త్యాగమేంటి? సకిబ్ హుస్సేన్ని చూసి దినేష్ కార్తిక్ ఎందుకు భయపడేవాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సకిబ్ హుస్సేన్ కథ బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో మొదలైంది. 2004 డిసెంబర్ 14న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సకిబ్ మొదట్లో క్రికెటర్ అవ్వాలని అనుకోలేదు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు కావాలని అతను కలలు కన్నాడు. తన తండ్రి అలీ అహ్మద్ హుస్సేన్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కాని ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆయన మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో కుటుంబం ఆర్థికంగా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో తండ్రికి ఆసరగా నిలవాలని సకిబ్ ఆర్మీలో చేరడానికి సమీపంలోని గ్రౌండ్లో ప్రతిరోజూ రన్నింగ్కు వెళ్లేవాడు. అయితే విధి అతనికి మరొక మార్గాన్ని నిర్దేశించింది. అదే గ్రౌండ్లో క్రికెట్ బాల్ని చేతబట్టిన సకిబ్ తనలోని సహజసిద్ధమైన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆర్థిక కష్టాలు సకిబ్ను ప్రతి అడుగులోనూ వెంటాడేవి. క్రికెట్ ఆడడానికి కనీసం సరైన బూట్లు కూడా లేని స్థితిలో అతను తన తండ్రికి సహాయం చేయడానికి గ్రామాల్లో జరిగే టెన్నిస్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొనేవాడు. అక్కడ ఒక మ్యాచ్ ఆడితే అతనికి 500 నుండి 1000 రూపాయల వరకు వచ్చేవి. ఆ చిన్న మొత్తాన్ని కూడా అతను ఆశగా తీసుకువచ్చి తన తల్లి సుబుక్తారా ఖతాన్కు ఇచ్చేవాడు. కాని ప్రొఫెషనల్ క్రికెట్లో రాణించాలంటే స్పైక్స్ ఉన్న షూస్ తప్పనిసరి అని అతను గ్రహించినప్పుడు అతని ఇంట్లో ఉన్న పరిస్థితి దానికి ఏమాత్రం సహకరించలేదు. ఆ తరుణంలోనే ఆ తల్లి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన కొడుకు కల నిజం కావాలని తన దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారు నగలను అమ్మేసి సకిబ్కు క్రికెట్ షూస్ కొనిచ్చింది. ఆ బూట్లే అతని విజయానికి బలమైన పునాదిగా మారాయి. సకిబ్ వృత్తిపరమైన క్రికెట్ ప్రయాణం బీహార్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా మొదలైంది. కేవలం 17 ఏళ్ల వయసులో 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన రెండో మ్యాచ్లోనే ఆంధ్రప్రదేశ్పై 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని నిలకడైన వేగం మరియు అగ్రెసివ్ మైండ్ సెట్ ఐపీఎల్ స్కౌట్స్ కంటబడ్డాయి. మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతన్ని నెట్ బౌలర్గా తీసుకుంది. అక్కడే అతను మొదటిసారిగా ఒక పెద్ద ఐపీఎల్ వాతావరణాన్ని చూశాడు. ఇక 2024 ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచినప్పటికీ సకిబ్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. కాని అతను ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ సమయంలో స్టార్ బౌలర్ల దగ్గర నేర్చుకున్న మెలకువలను తన దేశవాళీ క్రికెట్లో ఉపయోగించాడు. అయితే సకిబ్ కెరియర్ మలుపు తిరిగింది 2025లో. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ మరియు మాజీ ఇండియన్ పేసర్ వరుణ్ ఆరోన్ అతని స్కౌటింగ్ ద్వారా గుర్తించినప్పుడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సకిబ్ వేసిన స్పెల్ వరుణ్ ఆరోన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. దాంతో గత మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతన్ని 30 లక్షల రూపాయల దక్కకు దక్కించుకుంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లు సకిబ్ నిప్పులు చెరుగుతున్నాడని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వెటరన్ ఫినిషర్ దినేష్ కార్తిక్కు నెట్స్లో సకిబ్ వేసిన ఒక భయంకరమైన బౌన్సర్ నేరుగా అతని హెల్మెట్కు తగలడం, ఆ తర్వాత సకిబ్ బౌలింగ్ ఆడలేక డీకే ఇబ్బంది పడడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా కావ్య మారనన్ టీం ఎంతో నమ్మకంతో సకిబ్ను తమ బౌలింగ్ బలహీనతలకు చెక్ పెట్టే ఒక ఆశాకిరణంగా భావించారు. ఇక ఈ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన 21వ మ్యాచ్ సకిబ్ జీవితాన్నే మార్చేసింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ను మొదట మరో అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే దెబ్బతీస్తే సకిబ్ హుస్సేన్ ఆ పనిని పూర్తి చేశాడు. సకిబ్ వేసిన తన మొదటి ఓవర్ మొదటి బంతికే ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తన వేగంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ను వణికించి డోనోవన్ ఫెరీరా, జాఫ్రా ఆర్చర్ మరియు రవి బిష్నోయి వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. అలా మొత్తం 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ఐపీఎల్ అరంగేట్రంలో ఒక భారతీయుడిగా జాయింట్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక సకిబ్ బౌలింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుంటే
అతని ప్రధాన బలం నిలకడగా 145 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడం మరియు కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలగడం. స్టువార్ట్ బార్న్స్ వంటి క్రికెట్ అనలిస్టుల ప్రకారం సకిబ్ తన బ్యాక్ ఫుట్ నుండి ఫ్రంట్ ఫుట్కు చాలా వేగంగా కదులుతాడు. దీనివల్ల అతను క్రీజ్లో అదనపు వేగాన్ని సృష్టించగలుగుతున్నాడు. అతని ఫ్రంట్ ఆర్మ్ చాలా ఎత్తుకు వెళ్లడం వల్ల బంతికి మంచి బౌన్స్ మరియు డైరెక్షన్ లభిస్తాయి. మైదానంలో పడిలేచే అతని అథ్లెటిసిజం మరియు డైవింగ్ చేసే తీరు అతను ఆర్మీ ట్రైనింగ్ కోసం చేసిన కష్టాన్ని గుర్తుచేస్తాయి. ప్రెషర్లో ఉన్నప్పుడు కూడా అతను ఎంతో కంపోజర్తో బౌలింగ్ చేస్తాడని, క్యాచ్లు డ్రాప్ అయినా సరే ఏమాత్రం విరక్తి చెందకుండా తదుపరి బంతిపై దృష్టి పెడతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ మరియు సెక్రటరీ జియావుల్ అర్ఫీ ఈ సాధన బీహార్ క్రికెట్ మొత్తానికి గర్వప్రదమని కొనియాడారు. బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వచ్చే ఆటగాళ్లకు ఇలాంటి పెద్ద వేదికలపై రాణించే సామర్థ్యం ఉందని సకిబ్ నిరూపించాడని గర్వంగా చెబుతున్నారు. గడిచిన రంజీ ట్రోఫీ 2025-26లో కూడా అతను అరుణాచల్ ప్రదేశ్పై 6 వికెట్లు తీసి తన ఫామ్ను నిరూపించుకున్నాడు. సకిబ్ విజయం అతని వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, అది బీహార్లో మారుతున్న క్రికెట్ మౌలిక సదుపాయాలకు మరియు అక్కడి యువతలో పెరుగుతున్న పట్టుదలకు ఒక నిదర్శనం. ముగింపుగా చూస్తే సకిబ్ హుస్సేన్ ప్రయాణం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. దారిద్ర్యం మరియు కష్టాలు మన కలలకు అడ్డంకి కాకూడదు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు అని అతను నిరూపించాడు. అమ్మిన తల్లి నగలు ఈరోజు అతన్ని ఐపీఎల్ స్టార్గా నిలబెట్టాయి. భవిష్యత్తులో అతను ఇదే నిలకడను కొనసాగిస్తే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక సామాన్య రైతు బిడ్డ తన వేగంతో ప్రపంచాన్ని ఆకర్షించడం నిజంగా స్ఫూర్తిదాయకం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.